గైస్ మీలో ఎవరైనా ఒక టీవీ కొనేటప్పుడు ఐపీఎస్ ప్యానల్ టీవీ బాగుంటుందా, విఏ టీవీ ప్యానల్ బాగుంటుందా అని ఇలా ఎవరైనా థింక్ చేశారా? థింక్ చేసినప్పుడు మీరు కన్ఫ్యూజన్ లో ఖచ్చితంగా ఉండే ఉంటారు. అలాగే నాకు కొంతమంది కూడా అయితే అడిగారు, విఏ ప్యానల్ బాగుంటుందా, ఐపీఎస్ ప్యానల్ బాగుంటుందా, ఇలా కామెంట్స్ కూడా అయితే వచ్చాయి. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీకు మీరే డెసిషన్ తీసుకుంటారు. అరే నా రిక్వైర్మెంట్ ఇది ఉంది కాబట్టి నేను ఐపీఎస్ ప్యానల్ కి అయితే వెళ్ళగలను, అది వెళ్తేనే బాగుంటది అని ఇలా అయితే అనుకుంటారు. నా రిక్వైర్మెంట్ ఇలా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా విఏ ప్యానల్ తీసుకుంటేనే నాకు బాగుంటది అని ఈ వీడియో ఇంటి వరకు చూసారంటే ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఆ క్లారిటీ రావడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా మీరు సజెషన్ చేయగలుగుతారు. అలాగైతే ఈ వీడియో అయితే ఉండబోతుంది. ప్రాక్టికల్ గా నా బ్యాక్ సైడ్ విఏ ప్యానల్ టీవీ ఉంది, ఐపీఎస్ ప్యానల్ టీవీ అయితే ఉంది. ఆ రెండు టీవీలను నేను క్లియర్ గా మీకు అయితే చూపిస్తాను డిఫరెన్షియేషన్. సో దాన్ని చూపించడం వల్ల ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దాని ద్వారా మీకు మీరే డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. అది నేనైతే మీకు ఖచ్చితంగా చెప్పగలను, చూపించగలను ఈ యొక్క వీడియోలో. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కొంచెం ముందుకైతే వెళ్ళాలి. సో అలా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఉండాలి. దానికోసం మీరు ఒక లైక్ అయితే చేయండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ కూడా అయితే చేయండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మనం 1,32,000 దగ్గరనే ఉన్నాం. సో కొంచెం పుష్ చేస్తే మనం రోడ్ టు 150 దగ్గరికి అయితే వెళ్తాం. సో గైస్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి రోడ్ టు 150 సబ్స్క్రైబర్స్ దగ్గరికి. అండ్ ఇంకా నా బ్యాక్ సైడ్ ఉన్న టీవీస్ నేను తక్కువ ప్రైస్ లో అయితే కొన్నాను. వాటి గురించి నేను తర్వాత చెప్తా గానీ ఈ వీడియో టాపిక్ లో అది ఇంక్లూడ్ చేయట్లేదు. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది. టెలిగ్రామ్ డీల్ ఛానల్లో నేను ఎక్కువ ప్రైస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ లూట్ డీల్స్ అన్ని అయితే వేస్తున్నాను. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్, చిన్న చిన్న ఎక్విప్మెంట్, చిన్న చిన్న ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. చూస్తే జాయిన్ అయితే నచ్చితే జాయిన్ అయితే అవ్వండి. తక్కువ ప్రైస్ లో మీరు కొంటారు. కొన్ని మెయిన్ హోమ్ అప్లయన్స్ నేనే డైరెక్ట్ గా అయితే అక్కడైతే వేస్తుంటాను. సో ఇది క్లారిటీ. మరి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మనం ఐపీఎస్ ప్యానల్ అంటే ఏంది, విఏ ప్యానల్ అంటే ఏంది మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఐపీఎస్ ప్యానల్ ని ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ అయితే అంటారు. విఏ ప్యానల్ అంటే వర్టికల్ అలైన్మెంట్ అయితే అంటారు. సో ఈ రెండు మనకు ఒకే టెక్నాలజీ మీద అయితే రన్ అవుతాయి. అదే ఎల్సీ టెక్నాలజీ రన్ అయితే అవుతాయి. కాకపోతే డిఫరెంట్ గా వర్క్ అయితే చేస్తాయి. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్న టీవీల గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ కనపడుతున్న టీవీ వచ్చేసరికి ఐపీఎస్ ప్యానల్ అనమాట. నేను అటు సైడ్ తిరిగినా కూడా నాకు లెఫ్ట్ సైడ్ అయితే అవుతుంది. మీకు క్లియర్ గా చెప్తాను. సో అలాగే నేను ఇక్కడ ఐపీఎస్ ప్యానల్ టీవీ అని ఇక్కడ పెడుతుంటాను టెక్స్ట్. దానివల్ల మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసరికి విఏ ప్యానల్ టీవీ అనమాట. ఇప్పుడు ఈ రెండు టీవీలో నేను కలర్స్ అలాగే సైడ్ వివింగ్ యాంగిల్ అదే వైడర్ గా కనపడట్లేదా, ఇంకా బ్లాక్ లెవెల్స్ గురించి క్లియర్ గా మాట్లాడతాను. మన ఇంట్లో ఉన్న లైటింగ్ కండిషన్ బట్టి కూడా మనం ప్యానల్ ని చూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో క్లియర్ గా ఇప్పుడు మీకు అయితే చెప్తాను. ఫస్ట్ మనం టీవీలో కొన్ని వీడియోస్ అయితే ప్లే చేద్దాం. ప్లే చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది కలర్స్ ఏది బాగుంది, అలాగే వైడర్ వివింగ్ యాంగిల్ లో ఏది బాగుంది అండ్ బ్లాక్ లెవెల్స్ ఏది బాగుంది, క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇంకొంచెం క్లియర్ గా మీకు అప్డేట్ ఇస్తాను. ఈ రెండు టీవీలో నేను ఒకే రకమైన వీడియోస్ అయితే ప్లే అయితే చేస్తున్నాను. దీన్ని బట్టి మీరు ఈజీగా కలర్ అక్యురెన్స్ ఏది బాగుంది, హై కాంట్రాస్ట్ ఏది బాగుంది, ఇంకా బ్లాక్ లెవెల్స్ ఏది బాగుంది, వైడర్ వివింగ్ యాంగిల్ గా ఏది బాగుంటుంది, ఒక ఫ్యామిలీ కూర్చొని చూసుకోవడానికి కోసం ఏది బాగుంటుందని మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ ప్లే చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం ఒక ఐడియా అయితే వచ్చి ఉంది అనేది నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఐపీఎస్ ప్యానల్ టీవీ అయితే పెట్టాను కదా, దాంట్లో మాత్రం నాకు రిచ్ కలర్స్ అనేవి చాలా బాగా పాపప్ అయితే కనపడుతున్నాయి అనమాట. సో విఏ ప్యానల్ ఏంటంటే కలర్స్ అనేది కొంచెం వైబ్రెంట్ కనపడతాయి లేదా సాచురేట్ గా కనపడతాయి. సో అందువల్ల ఐపీఎస్ ప్యానల్ ఇచ్చేంత కలర్స్ అక్యురెన్స్ అనేది విఏ ప్యానల్ అయితే ఇవ్వలేదు. అదైతే గుర్తుంచుకోండి. సో మీరు కూడా కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఏది నచ్చిందో అని కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. కాకపోతే రియాలిటీలో ఉండి నేను చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఐపీఎస్ ప్యానల్ కలర్ అక్యురెన్స్ అనేది చాలా బెటర్ గా అయితే ఉంటుంది విఏ ప్యానల్ తో పోల్చినట్లయితే. అండ్ అలాగే మీరు విఏ ప్యానల్ ఐపీఎస్ ప్యానల్ అనేది ఈజీగా కూడా మీరు గుర్తుపట్టవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒకసారి టీవీ మీద ట్యాప్ అయితే చేస్తున్నాను కదా, ట్యాప్ చేస్తున్నప్పుడు ఎలాంటి లిక్విడ్స్ అనేవి మనకు అక్కడ కనపడవు. ట్యాప్ చేస్తున్నప్పుడు దాన్ని ఐపీఎస్ ప్యానల్ అయితే అంటారు. అది బండ గుర్తు, మీరు గుర్తుంచుకోండి. అలాగే విఏ ప్యానల్ మీద నేను ఇప్పుడు ట్యాప్ చేస్తే అక్కడ వచ్చేసరికి ఒక రకమైన లిక్విడ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అది విఏ ప్యానల్ అయితే అంటారు. సో ఇక్కడ మీకు క్లియర్ అయితే అయిపోయింది అనుకుంటా. విఏ ప్యానల్ కి ఐపీఎస్ ప్యానల్ ని మనం ఎలా గుర్తుపట్టాలి, అలాగే కలర్ అక్యురెన్స్ ఏది బాగుంది విఏ ప్యానల్ అనా ఐపీఎస్ ప్యానల్ అని మీకు ఇక్కడ క్లియర్ గా అయితే అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను. కింద కామెంట్ అయితే చేయండి మీకు ఏది నచ్చిందో. ఇంకా వైడర్ వివింగ్ యాంగిల్ లో చెక్ చేయాలంటే ఇక్కడ నేను మొత్తానికి ఒక 60 degrees ఆర్ 50 degrees లో అయితే వివింగ్ యాంగిల్ లో చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సైడ్ కి చెక్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అనుకుంటా ఐపీఎస్ ప్యానల్ లో కలర్స్ ఎలా కనపడుతున్నాయి, విఏ ప్యానల్ లో కలర్స్ ఎలా కనపడుతున్నాయి. చూసారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ నాకైతే ఐపీఎస్ ప్యానల్ కలర్ బాగున్నాయి. సో నేను ఒకే యాంగిల్ లో చెక్ చేయట్లేదు. ఇప్పుడు నేను యాంగిల్ అనేది షిఫ్ట్ అయితే చేశాను. ఇక్కడ కూడా
కూడా మీకు ఇక్కడ ముందు విఏ ప్యానెల్ టీవీ కనపడుతుంది, అలాగే ఐపీఎస్ ప్యానెల్ అనేది దూరం కనపడుతుంది. అయినా కానీ నాకు ఐపీఎస్ ప్యానెల్ లో ఉన్న కలర్ టోన్ అనేది విఏ ప్యానెల్ తో పోలిస్తే ఐపీఎస్ ప్యానెల్ బెటర్ గా అయితే ఉందని అయితే అర్థమవుతుంది. అలాగే నేను ముందుకు తీసుకొచ్చాను కూడా సేమ్ యాస్టీజ్ గా మనకు కలర్ టోన్ అనేది చేంజ్ అయితే అవ్వట్లేదు. ఐపీఎస్ ప్యానెల్ లో విఏ ప్యానెల్ లో చేంజ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీకు వైడర్ వ్యూ యాంగిల్ లో ఎలా ఉంటది అని అయితే చూపించాను, మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం బ్లాక్ కలర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, సో విఏ ప్యానెల్ లో బ్లాక్ కలర్స్ బాగుంటాయా, ఐపీఎస్ ప్యానెల్ లో బ్లాక్ కలర్స్ బాగుంటాయా అంటే మీకు ఇక్కడ కొన్ని వీడియోస్ ప్లే అయితే చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. ఆ విఏ ప్యానెల్ లో హై కాంట్రాస్ట్ అండ్ డీప్ బ్లాక్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. విఏ ప్యానెల్ లో చాలా బాగుంటుంది బ్లాక్ లెవెల్స్ అనేవి. అండ్ ఐపీఎస్ ప్యానెల్ లో సరికి బ్లాక్ అనేది అంత ఎఫెక్టివ్ గా అయితే ఉండదు. సో ఐపీఎస్ ప్యానెల్ లో మీరు లో లైట్ కండిషన్ లో ఇంకా చెక్ చేశారనుకుంటే మీకు బ్లాక్ అనేది గ్రేష్ గా అయితే కనబడుతూ ఉంటుంది అనమాట, కంపేరింగ్ టు విఏ ప్యానెల్ తో పోలిస్తే. సో విఏ ప్యానెల్ ది బెస్ట్ బ్లాక్ లెవెల్స్ అని ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు మీకైతే అర్థమైంది అయితే అనుకుంటా, విఏ ప్యానెల్ కి ఐపీఎస్ ప్యానెల్ కి కలర్ పరంగా, వైడ్ వ్యూయింగ్ యాంగిల్ పరంగా, బ్లాక్ లెవెల్స్ పరంగా ఏది బాగుందో మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చాను అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీరు ఒక బండ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఇట్లా టచ్ చేసినప్పుడు ఎలాంటి లిక్విడ్స్ ఇక్కడ ఫామ్ కాలేదు అనుకోండి, అది ఐపీఎస్ ప్యానెల్ అనేది బండ గుర్తుగా గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ఉన్న టీవీ ఏ ప్యానెల్ కింద కామెంట్ చేయండి. మీరు ఇక్కడ ట్యాప్ చేసినంటే ఇక్కడ లిక్విడ్ అయితే వస్తుంది, చూసారు కదా. ఈ లిక్విడ్ రావడం వల్ల మనకు అది విఏ ప్యానెల్ అనేది మనం గుర్తుంచుకోవచ్చు. ఇలా మీరు బండ గుర్తు పెట్టుకోండి. అండ్ ఇంకొకటి కూడా మీకు చెప్తా అయితే అన్నాను, ఏంటంటే మన ఇంట్లో ఉన్న లైట్ కండిషన్ బట్టి మనం ఎలాంటి ప్యానెల్ చూజ్ చేసుకోవాలైతే ఇలాంటి డౌట్ మీకు ఉండే ఉంటుంది. మీరు బ్రైటర్ రూమ్ ఉంది అండ్ అదే విధంగా కిటికీ నుంచి లైట్ పడుతుంది, లేదా విండో ఓపెన్ చేసినప్పుడు ఒక డోర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడి నుంచి లైట్ పడుతుంది అనుకుంటే, ఒక బ్రైటర్ రూమ్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ గా, ఆ బ్రైటర్ రూమ్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఐపీఎస్ ప్యానెల్ కి అయితే వెళ్ళండి. ఐపీఎస్ ప్యానెల్ లో బ్రైట్నెస్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది, యాంటీ గ్లేర్ రిఫ్లెక్షన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి కంపేర్డ్ టు విఏ ప్యానెల్ తో పోల్చినట్లయితే. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఎఫెక్ట్ వల్ల మీకు ఇంట్లో వాళ్ళందరికీ ఒకే విధమైన కలర్ టోన్ అనేది కనపడుతుంది, ఒకే విధమైన డీటెయిల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మరి విఏ ప్యానెల్ ఎలాంటి లైటింగ్ కండిషన్ లో తీసుకోవాలి బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా మీకు బెడ్రూమ్ లోకి కానీ, బెడ్రూమ్ లో మనకు ఎక్కువ లైటింగ్ అయితే ఉండదు, తక్కువ లైటింగ్ అయితే ఉంటుంది, లేదా డార్క్ రూమ్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఆ డార్క్ రూమ్ లో విఏ ప్యానెల్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు రిచ్ బ్లాక్ ఇంకా బాగా కనపడతాయి అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఇంకా బాగా కనపడతాయి అన్నమాట. మూవీస్ కానీ ఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు కదా, వాళ్ళకు మాత్రం విఏ ప్యానెల్ ది బెస్ట్ అయితే అవుతుంది. దీని ప్రకారం మీరైతే చూజ్ చేసుకోవచ్చు మీకు మీరే, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మీరు సజెస్ట్ అయితే చేయొచ్చు. క్లియర్ గా అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా కూడా కింద కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఇదన్నమాట ఈ యొక్క వీడియో, ఐపీఎస్ ప్యానెల్ కి విఏ ప్యానెల్ కి ఏంటి తేడాలు అనే దాని గురించి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్.